చీరలో మీరు చాలా మరోసారి ఈ పువ్వులను నా కళ్ళ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయొద్దు. అర్థమైందా? అయ్యో ఈ పువ్వుల్ని నువ్వెందుకు తీసుకొచ్చావు గంగా అసలు? ఎందుకంటే ఈ పువ్వులో ఏం లోపం ఉందాయమ్మా? శివ నా కోసం చీర తీసుకొచ్చారు, అందుకే దానికి బదులు నేను కూడా ఈ పువ్వులు తీసుకొచ్చాను. నేనేం తప్పు చేశానమ్మా? శివ జీవితంలో ఈ పువ్వులు గతానికి చెందిన చేదు జ్ఞాపకాలైపోయాయి. ఇప్పటికి కూడా తనని ముల్లై గుచ్చుతున్నాయి. ఇంతకు ముందు ఈ పువ్వులంటే ఎంతో ఇష్టం ఉండేది, ఎంతో ప్రేమించేవాడు. ఎంతో దూరం ఎవ్వరూ వెళ్ళని చోటికి పార్వతి వెళ్ళొస్తుండేది తన శివ కోసం, ఇదిగో ఈ పువ్వులు తేవడం కోసం. అలాగే ఒకరోజు దుర్ఘటనలో పార్వతి చనిపోయిందమ్మా గంగ. ఆ రోజు నుండి శివకి ఈ పువ్వులంటే ద్వేషం కలుగుతుందమ్మా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా శివ ఆ చోటికి వెళ్ళలేదు, ఇంకెవ్వరూ కూడా వెళ్ళలేదు. ఓరి భగవంతుడా, తెలియక నేను ఎంతో పెద్ద తప్పు చేశాను.